డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నేను మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వబోతున్నాను. ప్రోగ్రెస్ లేదు, కార్డులు ఎందుకు సార్? మీకు ప్రోగ్రెస్ లేదనే విషయం మీ పేరెంట్స్ కి తెలియటానికి. మీరు ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడానికే నిర్ణయించుకున్నారా? ఏ లేకపోతే కాలేజీలో ప్రోగ్రెస్ కార్డులు ఏంటి సార్? మీ భవిష్యత్తు బాగు కోసం. మీరు మాటలు ఆపితే మీ మార్కులు చెప్పడం మొదలు పెడతాను. అమ్మా సంగీత బిజలాని, నీ మార్కులు బాగా తక్కువగా వచ్చాయి సార్. లేదు, అస్సలు రాలేదు. ఎందుకలాగా? రాయలేదు. రాస్తే ఎంచక్క మార్కులు వచ్చిన కదమ్మా. వస్తాయని రాయలేదమ్మా. ముగ్గురు లేవరా? మీ ముగ్గురికి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తాను. యూస్లెస్ ఫెలోస్. బయటికి ఎందుకు? ఇంతమందిలో మార్కులు వినడం మాకు ఇష్టం లేదు. అది మీ ఇష్టం కాదు, నా ఇష్టం. మిస్టర్ వంశీ, సార్, నీకు తెలుగులో 3, లెక్కల్లో 6, ఇంగ్లీష్ లో 7. ఇలా మార్కులు వస్తే డెవలప్ అవడం కష్టం నాయనా. ఎవరు మీరా? కాదు, నువ్వే. మీరు లెసన్స్ వీక్ గా చెప్పారు, నేను వీక్ గా విన్నాను. అంతకన్నా వీక్ గా ఎగ్జామ్స్ రాశాను. దట్స్ ఆల్. నీకు బాడీ తక్కువ, బలుపు ఎక్కువ. నీకు మార్కులు ఎన్నో తెలుసా? తెలియదు సార్. సెంట్%. థ్యాంక్ యూ సార్. అన్ని సబ్జెక్టులు కలిపి. నోరు మూసుకుని వెనక్కి వెళ్ళు. నువ్వు ముందుకు రారా. నీకు మార్కులు వేయటం నా వల్ల కాలేదురా. ఏ, నేను ఎగ్జామ్ రాసాగా. నువ్వు రాసినా నేను వేయలేకపోయానురా. ఎందుకు? జీతం తీసుకోవట్లేదా? తీసుకున్నా వేయలేకపోయానురా. ఏ, నా జీతం నష్టం చేస్తారా? అంత శక్తి నాకు లేదురా. మరెందుకు వేయలేదు? క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చి ఆన్సర్ పేపర్ నువ్వు పట్టుకుపోయావు. ఇది ప్రోగ్రెస్ కార్డా? మరి రేషన్ కార్డా? దీని మీద సంతకం పెట్టమంటే మా నాన్న ప్యాంట్ ఇప్పి కొడతాడురా. చాలా అదృష్టవంతుడిరా. నాన్న చేత తన్నులతోనే అదృష్టం అందరికి దక్కదు. ఏ, మీ నాన్న కొట్టడా? ఛాన్సే లేదు. ఎందుకో? కార్డు చూపించానుగా. మరి సంతకం? దీని మీద సంతకం పెట్టమంటే మా పని మనిషి కూడా పెట్టదురా. అయితే ఏం చేద్దారా? మన జాతకాలు మనమే మార్చుకుందాం. మన భవిష్యత్తు మనమే దిద్దుకుందాం. అదెట్లారా? మన కార్డు మనమే దిద్దుకుందాం. మన మార్కులు మనమే వేసుకుందాం. మాస్టర్లు వేయకపోతే మనకు తెలియదా వేసుకోవడం? మన కుటుంబరావులకి ఈ విషయం తెలిసిందంటే? వాళ్ళకంత తెలివే ఉంటే మనలాంటి తెలివి తక్కువ వాళ్ళని ఎందుకు అంటారు? ఈ తప్పు ముమ్మాటికి వాళ్ళదే దిద్దండ్రా. రే, దిద్దేదేదో జాగ్రత్తగా దిద్దండ్రా. 14ని 74 చేయండి, 6ని 96 చేయండి, 2 72 చేయండి. మరి 22ని ఏదో ఒకటి రాయరా. ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా కాపీ కొడతావురా నువ్వు? కామర్స్ 86, కష్టపడి చదివాను. ఇంగ్లీష్ 92, కష్టపడి చదివాను. ఏమో నీ కొడుక్కి స్వీట్స్ ఏమైనా ఉంటే పట్రా. ఎకనామిక్స్ 122, కష్టపడి చదివాను. ఎంత కష్టపడి చదివితే మాత్రం 100కి 122 అలా వేస్తాడు రా. క్వశ్చన్ పేపర్ లో 3ంటికి రాయమంటే నేను అన్నింటికి రాశాను. నువ్వు 3ంటికి రాస్తే వాడు 6ంటికి వేసాడా? తెలుగు 244, కష్టపడి చదివాను. తెలుగులో 72, ఇంగ్లీష్ లో 86, లెక్కలు 89, హిందీ 92. మా వాడు మార్కులు అదరగొట్టేసాడ్రా. మా వాడు ఉతికి ఆరేసాడ్రా. అన్నిట్లోనూ 90 పైనే వచ్చినాయి. అబ్బాబ్బా, కడుపున పెద్ద పులి పుట్టడం అంటే ఇదేరా. మా వాడు సచిన్ టెండూల్కర్ పరుగుల్లాగా 100 తీయించేసాడ్రా. అన్నిట్లోనూ సెంచరీకి దగ్గర అయిపోయాడు. ఏంటి మీ వాడు సెంచరీకి దగ్గర అయిపోయాడా? మా వాడు డబుల్ సెంచరీ క్రాస్ అయిపోయాడు. తెలుగులో 244. ఎలా ఏంటి? వేసుకుంటే వచ్చాయి. రేయ్, మిమ్మల్ని చెప్పు తీసు కొడతా. మీరు కూడా వేసుకున్నారా? లేదు నాన్న. మరి ఇన్ని మార్కులు ఎలా వచ్చారా? జస్ట్ దిద్దుకున్నాం అంకుల్. ఇప్పటికి 36 జోలు కొట్టారు. 37సారి కొడితే తిరిగి కొడతావా? ఎందుకైనా మంచిది చెప్పు కింద పడి. యాండి స్వీట్స్ అండి. స్వీట్లు కాదే వాతలు పెట్టాలి. ఎళ్ళు అట్లా కదండి స్వీట్స్ తెమ్మన్నారు. ఇప్పుడు అట్లా కడతామంటున్నాను. వెళ్ళు. ఏం మాలోకం ఏమిటో. రేయ్, సిగ్గు లేకుండా చదవకుండా మార్కులు మార్చుకుంటారా? రేయ్, వీళ్ళ బుర్రలకి చదువు లెక్కవన్నది తేలిపోయిందిరా. ఇప్పటికైనా మనం మేలుకొని మంచి ట్యూషన్ పెట్టిస్తే ర్యాంకుల మాట దేవుడేరుకు కనీసం పాస్ మార్కులనే వస్తాయి ఈ గాడిదలకి. నిజమే. రేయ్, మీ కాలేజీలో మీలాంటి ఎద్దుల్లాంటి పరమ మొద్దులకు బాగా పాఠం చెప్పగలిగే టీచర్ ఎవర్రా? MS నారాయణ. నీ బాయ్ ఫ్రెండ్ తో వస్తే సుచిత్ర టికెట్లు అయిపోయినాయి అంటే ఇప్పుడు ఎలా? అక్కడ చంటున్నాడు, అడుగుదామే. సినిమా సూపర్ హిట్. లేడీస్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఆ టాయిలెట్లన్నీ పంపు. ఒక్కొక్క కలర్ ఉండే అతడు 4 సేమానని మేనేజర్ నేను చెప్పానని చెప్పు. ఇదిగో ఇంత గొడవ కూడా రాకూడదు చెప్తున్నా. ఏంటే చంటి అయితే ఎలాగైనా టికెట్లు అరేంజ్ చేస్తాడే. ఏ సినిమా చూడకపోయినా పర్వాలేదు, అతన్ని మాత్రం టికెట్లు అడగద్దు. అబ్బా నువ్వు ఉండవే. చంటి ఇంటిలో వచ్చారు. మాకు టికెట్లు దొరకలేదు చంటి. మీరు ఒక 5గురు, మేము ఒక 6గురం. నా పేరు చెప్పి 11 టికెట్లు తీసుకురా. గుండెకినా దాదా తాగబడలేదు, చొరబడతావు. 5 కూల్ డ్రింక్లు.
మందేదంతా ఆ టికెట్లు ఎవడన్నాడు? నా పేరు చెప్పేవాడికి నీ పేరు చెప్తేనే ఎవడన్నాడు? మందే ఇదంతా. ఒక్క నిమిషం. ఐ హర్టెడ్. ఇంకా టైం ఉందా? లోపలికి వెళ్ళడానికి ఏంటి నా పేరు చెప్పిన టికెట్లు ఏమన్నా ఉంటా? ఎన్ననేమంటావా? ప్రతి షోకి 25 టికెట్లు 50 టికెట్లు మీకే ఇచ్చేస్తే ఇక మీ కౌంటర్ లో అమ్ముకోనక్కర్లా. చేంజ్ ఫ్యాన్స్ అండి మేము. అయితే ఏంటయ్యా? అయితే ఏంటంట? హలో, ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి? మా మీద చేయేస్తారా? మా మీద చేయేస్తే ఆల్మోస్ట్ చిరంజీవి మీద చేసినట్టే. అయిపోయారా మీరు? అయితే ఏం చేస్తారు? థియేటర్ మూసుకోవాల్సిందే. బాక్స్ ఒక్కొక్కరికి వెళ్ళరా. భలే తగదగ మెరిసిపోతుంది. ఓ అయ్యో, ఓనరు మాట్లాడకండి. అన్నా, అదేం లేదన్నా, ఓ పక్క కొంగి స్పానర్ తిప్పడం వల్ల మెడ పట్టేసింది. మెడకు ఆయింట్మెంట్ రాశారు, 2 ఇంజక్షన్లు వేశారన్నా. నొప్పికి మాత్రలు ఇచ్చారు. ఏంటన్నా? ఏ హాస్పిటలా? అది ఈ స్పిరిట్ హాస్పిటల్ అన్నా. రేపు పొద్దున వచ్చేస్తానన్నా. సరే. ఏమండి, మీరు చెప్పినట్టే జరిగిందండి. ఏంటది? లవ్ చేస్తే అబద్ధాలు చెప్పాలి, పర్మిషన్ అడగాలి, ఆ తర్వాత లీవ్ పెట్టాలని మీరు చెప్పారు. మొదటి రోజే 2 జరిగాయండి. అబద్ధం చెప్పాను, పర్మిషన్ అడిగాను. ఏం తీసుకుంటావు? ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఓ, అయితే ఓ బ్రూ కాఫీ చెప్పండి. ఇదిగో చూడు, ఇక్కడ బ్రూ కాఫీ లాంటివి దొరకవు. ఏమండి, ఇవన్నీ కాఫీలేనా? అవును. అయితే మీరే ఆర్డర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. 2 బ్రిస్టా ఫ్లాపీ. ఓకే మేడం. హలో సార్, కాఫీ ఏంటండి ఆరిపోయి చల్లగా ఉంది? ఇది కోల్డ్ కాఫీ సార్. అయితే ఏంటి, ఇప్పుడే ఆర్డర్ చేసాం, వేడిగా తీసుకోవడం తెలీదా? మీరు వెళ్ళండి. బాగా ఆరిపోయింది. కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది. ఏమండి, కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి. కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని చెప్తున్నాను కదా. పర్వాలేదండి. ఇక్కడ ఇలా తాకూడదు. ఎందుకండి? వాళ్ళని చూసావు కదా, వచ్చి 1 గంట అయ్యింది, ఇంతే తాగారు. ఓ పర్లేదండి, ఇంకా ఇంత ఉందిగా, దీంతో మేనేజ్ చేసేస్తాను. ఏమండి, ఒక కాపీ 80 రూపాయలు రాస్తుందండి. మన ఫస్ట్ టైం వచ్చామని మోసం చేస్తున్నారు. ఇదేమైనా నా టీ కొట్టా? ఏంటండి, ఒక బీరే 80 రూపాయలు ఉండదు. నువ్వు బీర్ తాగుతావా? అయ్యో, తాగనండి. ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను. ఆ కర్రోడు తాగుతాడు, అందుకే తెలిసింది. అయితే మందే కొట్టవా? మ్హూ. నేను గాని మగోడుగా పుట్టుంటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదాన్ని తెలుసా. వెళ్దామా?
చిల్లర రానివ్వండి. టిప్స్ అయ్యా. ఏమండి 40 రూపాయలండి? అవును. సరే రేపు 5ంటికి ఇక్కడే మీట్ అవుదాం. ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గర కలుద్దామండి. ఇక్కడికి వస్తే కొంచెం ఓవర్గా ఖర్చు అవుతుంది. సరే. సార్ సార్ మీనాక్షి బార్బేరియస్ సార్. దాని ఒంటి నిండా నగలున్నాయి, బ్రెయిన్ మాత్రం ఖాళీ సార్. బస్సు దిగొద్దని నేను చెప్తున్నానని అలాగే బస్సులో కూర్చొని వెళ్ళిపోయింది సార్. సార్ నాకు కొంచెం లిఫ్ట్ ఇచ్చి బస్ చేయాలి సార్. ఎక్కువ థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. అది దిగేటప్పుడు చెప్తారు, ఎక్కేటప్పుడు చెప్తే మాత్రం ఏముందిలే సార్. లిఫ్ట్ వద్దా? అయ్యో కావాలి సార్. సారీ సార్. అయ్యో స్పీడ్ అంటే బాబు, కొంచెం స్పీడ్ తగ్గించాను ఆయన. సరిగ్గా కూర్చోరా, ప్రాణాలు పోతాయి బాబు. అయ్యో తగ్గింది బాబు, బాబు నీ పేరేంటి నాయన? గాలి సీను. ఆహా, గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వే కదా బస్సును చేసేయమన్నావు. నేను బ్రెయిన్ చేంజ్ చేసుకున్నాను బాబు. కొంచెం స్లోగా బస్సును చేసేద్దామా? బాబు నీ స్పీడ్కి నా బీపీ డౌన్ అయింది, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. బాబు ప్లీజ్ బాబు, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. అసలు నువ్వేం చేస్తుంటారా? అరే సార్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. ఏం పీకుతుంటావు? ఓకే ఓకే. యాక్చువల్లీ ఐ బికేమ్. తెలుగులో ఏడు. ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? ఫాదర్ ప్లేడరు, మావయ్య మేజిస్ట్రేటు, అన్న ఆడిటరు, వదిన హెడ్ నర్స్. నువ్వు బేవర్ సార్? ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడులే. ఓహో. ఇంకేం చేస్తుంటావు? ఇంకా అంటే కాఫీ తాగుతూ ఈనాడు, బాత్రూంలో ఆంధ్రజ్యోతి, టిఫిన్ తింటూ TV9, జ్యూస్ తాగుతూ ఈటీవీ 2 చూస్తుంటాను. తర్వాత? అది కూడా అడుగుతారా సార్? తర్వాత పండుకొని రిలాక్స్ అవుతాను సార్. సార్ బస్సు వెళ్ళిపోతుంది సార్, స్లోగా చేసుకుంటూ వెళ్దాం సార్. నడుచుకుంటూ వెళ్ళిపో. నడుచుకుంటూ ఎలా వెళ్తాం సార్? స్లోగా చేసన్నా. దానికి బ్రెయిన్ లేదు సార్, ఒంటి నిండా నగలు ఉన్నాయి సార్. పర్వాలేదు, బ్రెయిన్ లేదు సార్. పోతే పోయాడు. అమ్మా వచ్చేసాం. డబ్బా తగిలిందా? పర్లా. వీడేంటి 2 కాళ్ళు ఎత్తేసాడు, కొంప తీసిపోయాడా? పోలేదు, బతికే ఉన్నాను. ఏమే మీనాక్షి, మీనాక్షి అమ్మా. మీనాక్షి ఉందయ్యా? మీనాక్ష అంటే ఒంటి నిండా నగలుంటాయి ఆవిడేనా? ఆవిడే. ఎవరో కుర్రాడితో అక్కడే దిగిపోయిందిగా. కుర్రాడితోనా? హలో హలో, ఏమిటండి ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? చిన్న పిల్లడు, వాడి బొడ్డుని ఉల్లిపాయలు కోసాడు, కత్తితో కోస్తాడండి. బార్బేరియస్, వాడు చచ్చిపోతాడండి. దట్ బేబీ విల్ డై. మంచి మాట మాట్లాడవరా? జఫానా జఫడా. ఏంటది? జఫానా జఫడా. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దా? తిట్టొద్దు. కొట్టాడు. అమ్మా ఇలా కొట్టాడేంటి? నువ్వేంటే టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నావు? తప్పుకో. నేను వెళ్ళొస్తానండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు అనవసరం, కానీ ఎక్కడికి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గుడికి. నేనేం మీతో రావటం లేదు. థ్యాంక్స్, కానీ గుడికి వస్తున్నాను. పద్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పద్మా, అసలు కాదు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే నేను ఏదో చేశాను అనుకుంటారు. ఏమైంది చెప్పు. వాసు తప్పిపోయింది ఇక్కడే. వాసు అంటే వాసుకి 2 ఏళ్ళా 5 ఏళ్ళా? 25 ఏళ్ళు. 25 ఏళ్ల బడుద్దాయి వెధవ. ఇదిగో, వాసుని వెధవా గిదవా అని ఇంకొక మాట అన్నావంటే అన్ను. ఇంతకీ వాసు గారు ఎవరు?
నేను వాసు కాబోయే భార్యాభర్తలం. భార్యాభర్తలం. ఓహో, నీ స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువ పర్వాలేదు, కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా? చెప్తాను. 7 జన్మల బంధం మాది. అంత గాఢంగా ప్రేమించుకున్నాం. తన దనకాపల్లి, మాది పక్కనే ఉన్న తాళపాలెం. అందరి ప్రేమికుల్లాగే మా ప్రేమ కూడా ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు. మా పెద్దవాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. అయినా వాళ్ళ మూర్ఖత్వానికి మా ప్రేమను బలికాన్ని వదల్చుకోలేదు. ప్రపంచమే తలకిందులైనా, ప్రళయమే ముంచుకొచ్చినా ఎదురు నిలిచి పవిత్ర ప్రేమకు చిహ్నాలుగా మిగిలిపోదాం అనుకున్నాం. అందుకే గుండెని రాయి చేసుకుని కన్నవాళ్లను, వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా వదిలేసి ఇద్దరం హౌరామేలెక్కి ఇక్కడికి చేరుకున్నాం. అమ్మవారి సమక్షంలో మా ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. అంతేనండి, అంతే. పెళ్లి రసీదు తెస్తానని, నన్ను ఇక్కడ ఉండమని పాపంతోనట్టు వెళ్ళాడు. అవి దేవి నవరాత్రులు కావడంతో గుడి మొత్తం ఒకటే సందడి, ఒకటే జనం. ఆ జనంలో తనెట్టో తప్పిపోయాడు. ఇది అంత బలీయమైంది. అవును పద్మ, ఆ వాసు నీ నుంచి పారిపోయినప్పుడు, సారీ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా 7 వారాల నగలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. పాపం వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. అవును పాపం. ఇంకటి పాపం, వాడు నీకు హాతిచ్చేసి నీ 7 వారాల నగలతో ఎప్పుడో ఉడాయించేస్తుంటాడు. ఆయన అలాంటి వెధవుతో. ఇదిగో వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే. వాసు నిప్పు తెలుసా? తెలియదు. నన్ను ఒక్కసారైనా తాకరు కూడా తాకలేదు. తాకడు పెట్టుకోవడానికి 7 వారాల నగలు ఉండగా నిన్ను తాగాల్సిన అవసరం ఏంటి చెప్పు? ఏమైనా వాసుగాడి బుర్ర నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు పవిత్ర ప్రేమ మీద. వాడు ఎందుకు వస్తాడు? నా మాట విని నువ్వు మీ ఊరు జంప్ అయిపో. ఇంకా వాడి మీద పిచ్చిపోలేదు అనుకో, పక్కనే గంగానది ఉంది, అందులో జంప్ అయిపో. నీ బోర్డు సలహా నాకే ఒక్కర్లేదు. ఏంటి పద్మావతి, కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుడిలో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు? నువ్వు వాసు గురించి చెప్తే నమ్మలేదుగా. కొంపదీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. అది సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్. ఓహో, అనుకున్నాను. అందుకునేనా నీ చేతి రాంగ్ స్టెప్ ఇచ్చాడు? రాంగ్ స్టెప్ ఏం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్ వేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడో తెలుసా? పాపం ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వారాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. అబ్బో, చాలా ఘాటు ప్రేమ, ముక్కు పుడలు అదిరిపోతున్నాయి. నువ్వే వెగతాళి చేయక్కర్లేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరిని మర్డర్ చేసి? కోడినా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా? చూడు. అబ్బో, అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనేం ఉత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి, నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను, నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం వస్తాయి. అదే మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు వినంతే. చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి? కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు, కపిత్వం. చేతరాత్రులు వాడు. వాసు గురించి నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. అరే ఏదో జోక్ మాట్లాడదు ప్లీజ్. కదా ఆ మాత్రం కోపం వస్తే ఏదో జోక్. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావో నాలో గోరంత గిలిగింత. ఉంటే నువ్వు నా చంత జన్మంతా కేరింత. లేదు, పెళ్ళైన తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగిలించుకో, ఇప్పుడు నేను